ఈరోజు అయితే మనము దోసకాయ పప్పు చూద్దాం ఎలా చేయాలి అనేది. సో ఇలా ఈ క్వాంటిటీతో చేసుకుంటే దోసకాయ పప్పు చాలా టేస్టీగా వస్తుంది. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. నేనైతే ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని కడిగి నానబెట్టాను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి 2 దోసకాయలు తీసుకున్నాను, చిన్నవే, పెద్దవేం కాదు. అలానే ఒక 2 టమాటా, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, పసుపు, పోపు దినుసులు, కారం, ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నమాట. నెక్స్ట్ అలానే ఆయిల్. ఇప్పుడు ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసి పెట్టేసుకున్నాను. సో దాంట్లో ఈ పప్పుని యాడ్ చేద్దాం. పప్పుని యాడ్ చేసేస్తున్నాను. ఏ గిన్నెతో అయితే తీసుకున్నాను అదే గిన్నెలో వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి, కారాన్ని బట్టి వేసుకోండి. కారం తక్కువగా ఉంటే ఇంక 2-3 ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కారం ఎక్కువ ఉంటే ఇంక 2-3 తక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదనమాట. ఫైనల్గా కొంతమంది అయితే మాత్రము కారపొడిని కూడా యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు. నేనైతే కొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే మరీ పచ్చగా కాకుండా పప్పు కొంచెం రెడ్డిష్గా కూడా ఉంటుంది కదా. అలానే 2 టమాటా, టమాటాను కూడా కట్ చేసి వేసేస్తున్నాను. సో ఆనియన్, ఈ మీడియం సైజ్ ఆనియన్ని అంటే కొంతమంది పప్పులో వేస్తారు, కొంతమంది ఏమో పోపు పెట్టేటప్పుడు వేస్తారు. నేను పోపులో సగం, పప్పులోకి సగం వేస్తున్నాను అనమాట. అలానే ఈ దోసకాయని కూడా పీల్ చేసేసుకున్నాం. డెఫినెట్లీ ఈ పప్పుని ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ టేస్టీగా వస్తుంది. సమ్మర్లో మాత్రం దోసకాయ పప్పు, నెక్స్ట్ సొరకాయ పప్పు, ఇలా సొరకాయ కూర ఇలాంటివి తింటే కొంచెం ఎక్కువ చలవ. సో సమ్మర్లో ఇటువంటివి చేసుకోవడం వల్ల మంచిదన్నమాట. సో దోసకాయని కూడా యాడ్ చేసేసాను. అలానే ఇవ్వండి కొంచెం పసుపు,
నెక్స్ట్ కారం కూడా ఎక్కువ కాదు, జస్ట్ కొంచెమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉన్నాయి. కొంచెం చింతపండు, ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుంది, నెక్స్ట్ అలానే టమాటాలో కూడా పులుపు ఉంటుంది కదా, అందుకోసం అది కొంచెం చింతపండు అనమాట. చింతపండు ఒకసారి వాష్ చేసుకొని దాన్ని అన్నిటిపైన ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతలు పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. 4 to 5 విజిల్స్ వస్తే పప్పు రెడీ అయిపోయినట్టు. సో విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో 5 విజిల్స్ అయితే వచ్చాయి. 5 విజిల్స్ వచ్చాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఇది కొంచెం చల్లారాక పోపు పెట్టేసుకుందాం. ఓకేనా? పోపు కోసం అయితే మాత్రము ఇదిగోండి ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, నెక్స్ట్ అలానే ఆనియన్ కూడా కోసి పెట్టేసుకుందాం, కట్ చేసి పెట్టుకుందాం. అండ్ అలానే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా అన్నమాట. సో కుక్కర్ అయితే ఆరిపోయింది, విజిల్ తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు పప్పు ఎలా ఉందో చూసేద్దాం. పప్పు రెడీ అయిపోయింది చూడండి, మెత్తగా ఉడికిపోయింది పప్పు కూడా. సో ఇప్పుడు ఈ పప్పుని ఇలా మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదుపుకోవద్దండి, ఎందుకంటే అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతుంటుంది, పప్పు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఓకేనా? సో చూసారు కదా, పప్పు పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం పప్పు పెట్టేసుకుందామా. ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 to 2.5. పోపు వేసుకునేటప్పుడు దాంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పప్పు అసలు మంచి వాసన వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. సో నేను ప్రతి ఒక్క కూరలో మ్యాక్సిమం మెంతులు వేస్తాను. మెంతులు హెల్త్కి కూడా మంచిది కదా. సో మెంతులు యాడ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, మెంతులు యాడ్ చేసుకోండి. జస్ట్ ఎక్కువైన అవసరం లేదండి, కొన్ని వేస్తే చాలు, ఒక 10-15 గింజలు. ఇప్పుడు ఆవాలు ఇవి తీసి పెట్టుకున్నాం కదా, సో ఇవి కూడా వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు. నెక్స్ట్ అట్లానే ఒక్క ఎండుమిర్చి. బేసిక్గా తాలింపు అనగానే పప్పు కానీ ఏదైనా ఫ్రై కానీ తాలింపు పెట్టుకున్నామంటే ఎండుమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఒక ఎండుమిర్చి వేసాను. అలానే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకుని వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి.
గోల్డిష్ రంగుకి రావాలని కలర్కి రావాలన్నమాట. ఆనియన్ ఈ పప్పు చేసుకొని ఈ పప్పులో కావాల్సినంత నెయ్యి వేసుకొని పప్పు తింటే సూపర్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ బాగుంటుంది. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చాలామందికి దోసకాయని అంతే తినడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇట్లా పప్పులోకి సాంబార్లో వేసినా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ అనేది తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది తినము ఇది తినము అనకుండా ఇప్పుడు నచ్చిన దాంట్లో యాడ్ చేసుకుని ఇట్టొకటో కర్రీ చేసుకుని తినడం అలవాటు చేసుకుంటే మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట. ఇవి కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మళ్ళీ వాటర్గా కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే పప్పు మళ్ళీ ఆరిపోతే గట్టిగా అయిపోతుంది కదా. వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి అంతే, టేస్టీ దోసకాయ పప్పు రెడీ. సో గైస్ ప్లీజ్ ఇలానే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసి నా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు చేసిన పప్పు ఎలా వచ్చింది అనేది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.